అబ్బా మంచిగా ఎండలు చంపేస్తున్నాయి. రే తీరిగ్గా కూర్చుని గోడి గీసుకుంటున్నావా? అక్కడ సీట్ కోసం తిరిగి తిరిగి అలసిపోయి వచ్చాను రా. ఏమే కొంచెం కాఫీ పడరా. సీట్ ఇంట్లో ఉంది కదా అన్నయ్య. ఇదండి సీట్ అంటే ఇంట్లో ఉంది కదా అన్న. నీ కాలేజ్ సీట్ రా, నీ కాలేజ్ సీటు కన్వీనర్ కోటలో వచ్చి తెచ్చింది. కన్వీనర్ కోటలో లేకపోతే నీకు వచ్చిన ర్యాంక్కి నీకు ఇస్తారా సీటు పిలిచి? నీకు కనుక ఈ పూట సీటు రాకపోయి ఉంటే తీసేవాడిని బాట. ఆ తర్వాత తీరిపోయేది నీ తీట. ఏమండి తెచ్చింది ఈ పూట? ఎక్కడికి రా మాట్లాడుకుంటూ పోతున్నావు? ఇప్పుడే నాకు ర్యాంక్ రాలేదు. ఫస్ట్ ఇయర్లో 4, సెకండ్ ఇయర్లో 6, ఆఖరికి ఫోర్త్ ఇయర్ వచ్చేటప్పటికి ఉద్యోగం లేక డబ్బులు లేక ఎలాగో చచ్చిపోవాల్సిందే కదా. అసలు నాకు ఏంట్రా ఈ తంట? ఎంచక్క వండింది కదరా వదిన మీ ఇంట వంట. నేను దూకేస్తా. ఎంత సైకో గాడిరా నువ్వు. ఈగని చంపమని నువ్వు బైక్ ఎక్కిస్తావా? ఇది మనోడి క్యారెక్టర్. ప్రతి చిన్న విషయం చస్తానండమే కాకుండా తను ఏ పని చేస్తున్నప్పుడున్న అతి చిన్న డిస్ట్రాక్షన్ కూడా తను ఏ పని చేస్తున్నాడో మర్చిపోతాడు. అలాంటి మనిషితో వాళ్ళ అన్నయ్య ఎలాంటి తంటాలు పడుతున్నాడో చూద్దాం రండి. హలో నమస్కారం, నేను మాట్లాడేది పిచ్చిరాజు గారితోనేనా అండి? అదే రాజుగారితోనేనా అండి? అవునండి చెప్పండి. అదే మీ తమ్ముడికి పిచ్చి తగ్గించడం గురించి పిచ్చి డాక్టర్ని కలుస్తా అన్నారు కదండి. అదే డాక్టర్ని. ఇదేంటి ఇక్కడ ఏ హాస్పిటల్ కనిపించట్లేదు, గేట్ మాత్రం ఉంది. అయినా ఈ మెసేజ్ ప్రకారం నాకున్న కొద్దిపాటి బ్రెయిన్ యూసేజ్ ప్రకారం ఇక్కడే ఉండాలిగా హాస్పిటల్. ఓ ముందే చెప్పారుగా ఇది ప్రకృతి వైద్యం అని. ప్రకృతి వైద్యం అయితే ఏంటి ఏదైతే ఏంటిలే, మనోళ్ళు ఒక మంచి ఆకృతి వస్తే ఓహో మనోడు అప్పుడే డాక్టర్ గారి దగ్గరికి వచ్చేసాడు. డాక్టర్ గారు కూడా వైద్యం మొదలుపెట్టినట్టున్నారు. వాడిని గమనిస్తూ ఉన్నారు. సరేలే మనం కూడా ఏం జరిగిందో తెలుసుకుందాం. నమస్కారం సార్. హలో, మా వాడిని కలిసినట్టున్నారు. మా వాడి పరిస్థితి ఏమంటారు? ఆగమ్మా. డాక్టర్ గారు ఇంతకీ మా వాడి పరిస్థితి బాగానే ఉందా? ఆగని చెప్పే కదా. కాదండి డాక్టర్ గారు, అదే మా వాడు. ఆగరా, ఇందాక చెప్తున్నా. అరే ఆగరా చిన్న, ఆపరా చిన్న అని చెప్తున్నాడు. పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు అక్కడ. మాట్లాడుతున్నా వినాలా వద్దా? మీరు చెప్పండి సార్, చెప్పండి. చెప్తున్నారు. పర్లేదు సార్, పర్లేదు. అదే మా తమ్ముడు గురించి చెప్తాను. పర్లేదు మన తర్వాత మాట్లాడుకుందాం. ఎక్కడ ఉంటాడు? మన తర్వాత మాట్లాడుకుందాం. నేను మళ్ళీ కలుస్తాను. నువ్వు రా నాతో ముందు. అమ్మో వీడు ఇక్కడే ఉన్నాడు. సార్ ఏంటండి వీడు వస్తున్నాడు. రాయ్ అన్నయ్య, ఆయన ఎవరు పిలుస్తున్నారు? నోరు మీరా, ఎవడు పిలుస్తున్నా వెనక్కి తిరిగి చూడకు. ఏంటి సార్? ఆయన ఎవరో పిలుస్తున్నారు. నోరు మీరా, వీడు మళ్ళీ మర్చిపోయాడు. ఆ పేషెంట్ ని చూసేసి వస్తాను. అతనికి ఆపరేషన్ ఉంది. ఆపరేషన్గా నేను చేస్తాను, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. నువ్వు అక్కడికి ఇప్పుడు నా మాట ఈయనే పెద్ద డాక్టర్. వేరే ట్రీట్మెంట్ అవన్నీ అంత కరెక్ట్ గానే అవుతుంది కదా. టాబ్లెట్స్ ఓకే చాలా బాగా. నేను ఇప్పుడే వస్తాను గారు. చెప్పండి. నా సుత్తి ఏది? సుత్తా? అదే స్టెత్. గుండె ఎక్కడ చేయించారు? నాకు గుండె ఏముంది, నా గుండె భారం మా తమ్ముడు. ముందు వాడి గురించి చూడండి. అంతే అంటారా? ఎక్కడున్నాడు మీ తమ్ముడు ఇంతకి? అదిగో అక్కడ ఉన్నాడు. మాస్టారు ఎలా ఉన్నారు? ఇదేంటి మనిషి, ఇదేంటి డాక్టర్ గారు మాట్లాడుతుంటే సీరియస్గా సీరియల్ యాక్టర్లు వెళ్ళిపోతున్నారు. మనం కూడా సీరియల్ బల్బ్లో ఫాలో అయిపోదాంలే. మాస్టారు ఇంకేంటి సంగతులు? ఇంకేంటండి, చెట్లు పొట్లు అన్ని బానే ఉన్నాయి కదా? ఏముందండి, అక్కడ బిల్డింగ్లు వచ్చేసాయి. రేపు మాకు ఈ చెట్లు కొట్టేసి ఇక్కడ బిల్డింగ్లు వచ్చేస్తాయి.
అంతే కదా, దానికి మించి ఏమి ఉండదు. ఆ తర్వాత ఇక్కడ జనాలు వచ్చేస్తారు, బండ్లు వచ్చేస్తాయి, పొల్యూషన్ పెరిగిపోద్ది, అప్పుడు మనం చచ్చిపోతాం కదా. నేను ఇప్పుడే చచ్చిపోతా. హలో హలో ఎక్స్క్యూజ్ మీ, హలో. ఇందా నుంచి చచ్చిపోతాను నువ్వేనా? కాదే. కాదేంట్రా నువ్వేరా, ఇందా నుంచి నేను రా. నువ్వేరా కాదు కాదంటావేంట్రా? చచ్చిపోతాను అంటున్నావు కదా ఇందా నుంచి. నేను ఉండలేదండి. రే నువ్వు ఒక్క నిమిషం. నువ్వు చచ్చిపోతావా? నువ్వు చచ్చిపోతావా? నన్ను చంపేయమంటావా? ఏంటి ఏమైంది? వాడు చచ్చిపోతాను అంటున్నాడు. ఎవరు సార్ నా పిచ్చోడ్లాగా ఉన్నాడు? ఐ సీ. డాక్టర్ గారు చచ్చాను రా బాబా. ముగ్గురు రండి రా బాబు, ముగ్గురికి ట్రీట్మెంట్ ఇచ్చేస్తాను. నాకెందుకండి ట్రీట్మెంట్? పర్లేదు, నా ట్రీట్మెంట్ ఫ్రీయే. వచ్చేయి. ఏదో తేడా కొడుతుంది. పర్లేదు పర్లేదు రండి. ఇప్పుడు చెప్పండి ఏంటి ప్రాబ్లం? నువ్వేంట్రా 2 నిమిషాలు సంతోషంగా ఉంటావు, 2 నిమిషాలు బాధగా ఉంటావు. ఏమో డాక్టర్, ఆనందంగా ఉంటాను, సడన్గా ఎవరో కొట్టినట్టు అనిపిస్తుంది, అన్నీ మర్చిపోతాను. కొన్నిసార్లు బాధగా ఉంటాను, అప్పుడు కూడా ఎవరో కొట్టినట్టు అనిపిస్తుంది, తల పగిలిపోతుంది. నువ్వేంట్రా నువ్వు అలా చూస్తున్నావు? నువ్వు అలా ఉండు. నువ్వు చెప్పరా. తల పగిలినట్టు ఉంటుంది సార్. ఆ తర్వాత అదే తల పగిలినట్టుందని చెప్పాడు డాక్టర్. నువ్వు ఆగరా. నువ్వు చెప్పరా. పగిలిపోతుంది సార్. తల పగిలిపోయిందంట. నువ్వు ఆగరా, నువ్వు చెప్పరా. రే ఇప్పుడు కూడా అలాగే ఉంటుందండి, తల పగిలినట్టు. చెప్తాడా ఇందా నుంచి తల పగులుతుందని? ఏం చదవాలి ఇంకా మళ్ళీ? చెప్పాడు కదా, చెప్పాడు కదా. సార్ పాల్గొండి సార్, వాడు కూడా పిచ్చోడే. సార్ 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 ఎక్కడికి? రాజు మీరేనా అండి? నేనే. అది డాక్టర్ గారికి ఎమర్జెన్సీ వచ్చిందని వెళ్ళిపోయారు. ఇక్కడ ఒక తెల్ల చొక్కా అతను ఉండాలి, ఏమన్నా చూసారా? పిచ్చోడండి వాడు, పిచ్చి ముదిరిపోయింది ఆయనకి. ఆయన ట్రీట్మెంట్ కోసం వచ్చారు. ఓరిని పిచ్చి, ఇప్పుడు వచ్చి చిలక పలుకులు పలుకుతున్నావా? ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నావురా? పులకా తినుకుంటా ఎర్రి. అయితే ఇంతసేపు నేను మాట్లాడింది పిచ్చి డాక్టర్తోనా? ఇదెక్కడి పిచ్చి మాలోకం రా బాబు. రేయ్